హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై డబ్బులు పెట్టి కొనే అవసరం లేకుండా ఇలాంటి గుమ్మానికి తోరణాలు ఎన్నో తయారు చేసుకోవచ్చండి. ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కవర్స్ తీసుకున్నాను. ఇవి పిల్లల నోట్‌బుక్స్‌కి వేస్తాం కదా! ఆ కలర్ యెల్లో కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్, వైట్ కలర్ కూడా ఈ కవర్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ కలర్ పెటల్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇది 2.5 సెంటీమీటర్స్ వరకు తీసుకున్నానండి. 2.5 ఇంచెస్. ఇలాగా అన్నీ ఒకే రకంగా రావాలి అని అంటే మనకి ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఓన్లీ 2 ఫోల్డ్ చేసేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని ఈ లోపల ఉన్న దాన్ని కూడా సింగిల్గా చేసేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకోండి 2.5 ఇంచెస్ ఉన్నది చూడండి. ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది హైట్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. 15 ఇంచెస్ వరకు ఉంది. ఈ హైట్ మనకు సంబంధం లేదండి. కానీ మనకి వెడల్పులో 2.5 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇంత సైజ్ వరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా అయినా మార్క్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా చూడండి. ఇలా మనం సింగిల్గా అట్ట ముక్కను కట్ చేసుకొని పెట్టుకొని కట్ చేస్తే ఇంకా అది ఇంకెక్కువ ప్రాసెస్ అండి. ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మనం చిన్న మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పక్క ఆ పక్క 2 సైడ్లు ఇలానే మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. దీనివల్ల మనం సింగిల్గా పెటల్స్ కట్ చేసే అవసరం లేదండి. ఇలా కట్ చేసుకున్నామంటే సింగిల్ పెటల్స్ కట్ చేసే పని లేకుండా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఇలా అయిపోతుందండి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. సింగిల్ పెటల్స్ కట్ చేసే అవసరం లేదు. ఇలాగే అన్నింటినీ మీరు కట్ చేసేసుకోండి. అంటే రెడ్ కలర్, యెల్లో కలర్ ఇలాగే సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వైట్ కలర్ పెటల్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వైట్ కలర్ కవర్ తీసుకున్నాను. ఈ పక్క ఆ పక్క కార్నర్స్ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇది కూడా 2.5 తీసుకుంటున్నానండి. 2.5 సెంటీమీటర్స్ వరకు ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ ఫోల్డ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వైట్ కవర్ హైట్ వచ్చేసి 11 సెంటీమీటర్స్ ఉందండి. యెల్లో కలర్, రెడ్ కలర్ హైట్ అవసరం లేదండి. ఇలా మార్క్ చేసుకున్న కవర్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగా ఇది సింగిల్గా ఇందులో 2 ఉన్నాయి కాబట్టి ఇలా సింగిల్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇదాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాక చూపించిన ప్రాసెసేనండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చిన్నగా ఇలా ఎంతవరకు వస్తుందో అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. సేమ్ అంతే అండి. ఇలాగా చూడండి, ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటే డైరెక్ట్ మనం పెటల్స్ కట్ చేసుకున్నలాగే వచ్చేస్తుంది. ఇలాగా చూడండి, ఇంత సింపుల్గా ఈజీగా మనము ఇలాగా తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా ఈ పక్క ఆ పక్క కార్నర్స్ కట్ చేసేసుకొని ఇది 2.5 సెంటీమీటర్స్ వరకు కట్ చేసుకోవాలండి. ఇందాక 2.5 తీసుకున్నాం కదా, వైట్, రెడ్, యెల్లో ఇవి 2.5 వరకు తీసుకొని ఇలాగా కట్ చేసేసుకోండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా సింగిల్గా చేసేసుకొని ఇందాక ఫోల్డ్ చేసుకున్న విధంగానే ఇది కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసుకొని ఇది కూడా ఇందాక కట్ చేసుకున్నలాగే ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఏ మార్క్ చేసుకోకున్నా కానీ ఈజీగా ఇలా కూడా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నింటినీ నేను రెడ్, యెల్లో, వైట్, గ్రీన్ ఇవన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలాగా నేను ఇక్కడ ఈ వైట్ బీడ్స్ తీసుకున్నానండి. వైట్ బీడ్స్ అదేవిధంగా ఈ గోల్డ్వి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను. ఇవి సిల్వర్ పేపర్వి ఉంటాయి కదా, వాటితో ఇలా బీడ్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పటి వరకు కటింగ్ ప్రాసెస్ అయింది కదా అండి. ఇప్పుడు ఈ పెటల్స్ని ఎలా గుచ్చుకోవాలో చూపిస్తాను. ఇక్కడ సూదికి దారాన్ని గుచ్చేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, వీటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో ఇలా గుచ్చుకుంటూ వెళ్ళాలండి. ఇలా గుచ్చడం వల్ల మనము ఇలా చూడండి, ఇలా దగ్గరికి అనేస్తే పెటల్స్ గుచ్చినట్టుగానే వస్తుంది. ఇలాగా ఇలా పూర్తిగా గుచ్చేసుకోవాలి. కాస్త దగ్గరగానే కుచ్చాలండి. ఇలా ఫోల్డింగ్కి వస్తున్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్ ఇలా కింద ఇలాగా తిప్పాలి. ఇలా తిప్పితే చూడండి
ఎలాగా పైన ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలాగే ఇంతకుముందు చూపించిన విధంగానే సేమ్ ప్రాసెస్‌లో ఇలా దగ్గరగా గుచ్చుకోవాలి మొత్తం. ఇలాగా. తర్వాత ఇక్కడ కింద ఇలా తిప్పేస్తే చూడండి ఇలా ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. ఇలాగే ఒక్కో దానికి నేను 6 లైన్స్ 6 పెటల్స్ ఇవి తీసుకున్నానండి. ఇవన్నీ ఇదే సేమ్ ప్రాసెస్‌లో గుచ్చేసుకోవాలి. ఇలా అన్నీ గుచ్చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా దారాన్ని ఇలాగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది ఉంది కదండీ! ఇప్పుడు ఈ రెండింటిని ఇలాగా దగ్గరికి తీసేసుకొని ఇలా ముడి వేసేస్తే చూడండి ఇలా ఫ్లవర్ లాగా రెడీ అయ్యింది. ఇక్కడ ఒక 3, 4 ముడులు గట్టిగా వేసేసుకోవాలండి ఊడిపోకుండా ఉండడానికి ఇక్కడ. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ ఎంత మంచిగా తయారైపోయిందండి చూడండి. చాలా సూపర్‌గా ఉందండి. ఇలాగే నేను యెల్లో కలర్‌వి కూడా కట్ చేసుకొని ఇలాగా ఫ్లవర్స్ లాగా గుచ్చేసుకున్నాను. నెక్స్ట్ వీటన్నింటిని గుచ్చుకోవడానికి ఇలాగ కొంచెం ఎక్కువగా దారం తీసేసుకొని ఈ రౌండ్ షేప్‌ని ఇలాగ జాయిన్ చేసేసుకోండి. ఇలాగా. నెక్స్ట్ ఈ వైట్ బీడ్స్ ఉంటాయి కదండీ! ఈ వైట్ బీడ్స్ 5ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలాగా. హ్యాంగింగ్ కోసము ఉంటుందండి. తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఉన్నదానికి ఇలాగ గుచ్చేసుకుంటే ఈ బీడ్ అనేది జరగకుండా అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. లీవ్స్ లాగా కనిపించడానికి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. సింపుల్ అండి. ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి. ఇలాగా గుచ్చేసుకొని ఇది కూడా ఇలా తిప్పేసుకుంటే మనకి ఇక్కడ కింద ఆకులున్నట్టు తయారైపోతుంది. ఇలాగా. ఇలా గుచ్చేసుకొని ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వైట్ కలర్ తీసుకుంటున్నానండి. ఈ వైట్ కలర్‌ది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే గుచ్చేసుకోవాలి. ఇందాక చూపించిన విధంగానే గుచ్చేసుకోవాలండి. ఇలా కవర్స్‌తో కూడా కొన్ని క్రాఫ్ట్స్ నేను చాలానే చేసి అప్లోడ్ చేశానండి. కావాలంటే నా ఛానల్‌లో చెక్ చేసి చూడండి. నేను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇలాగా నెక్స్ట్ ఇలా చేసుకున్న ఈ రౌండ్ ఫ్లవర్ ఉంది కదా! ఇలా గుచ్చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వైట్ కవర్ ఇలాగే గుచ్చేసుకోవాలండి. చూడండి. చూస్తే అర్థమవుతుంది మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా మిడిల్‌లో రౌండ్ ఫ్లవర్ పెట్టేసి ఈ పక్క ఆ పక్క వైట్‌ది గుచ్చేసుకొని నెక్స్ట్ ఇలాగా గ్రీన్ కలర్‌ది ఇలాగా చూస్తే అర్థమవుతుందండి. ఇలా గుచ్చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందండి ఫ్లవరు. మనం బయట కొనుక్కుంటే కనీసము 500-600 అయితే పెట్టాల్సొస్తుంది ఇలాంటి తోరణానికి. ఇలాగ చూడండి. నెక్స్ట్ ఇక్కడ బీడ్స్ గుచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వైట్ బీడ్ హ్యాంగింగ్ ఇక్కడ ఇలాగ చూడండి. చూస్తే అర్థమవుతుంది. ఇలాగా గుచ్చేసుకుంటున్నాను. ఈ సిల్వర్ బీడ్ ఎందుకు తీసుకున్నానంటే వైట్ బీడ్స్ నా దగ్గర కొంచెం తక్కువగా ఉన్నాయి. అయినా ఇవి లోపలికే ఉంటాయండి, కనిపించవు. అందుకోసం ఇక్కడ నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందాక చూపించిన ప్రాసెస్‌లోనే గ్రీన్ కలరు, వైట్ కలరు ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకోవాలండి. అంటే ఆల్టర్నేట్‌గా 2 కలర్స్ తీసుకున్నాం కదా! అదేవిధంగా ఇక్కడ యెల్లో అయిన తర్వాత రెడ్ కలరు ఇలాగ గుచ్చేసుకుంటే చూడండి మనకి ఎంత మంచి తోరణం అనేది తయారైపోతుందండి. ఎంత బాగా ఉందో. ఇలా నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ వైట్, గ్రీను. వైట్ మిడిల్‌లో ఇలా రెడ్ కలర్, యెల్లో కలర్ ఇలా గుచ్చేసుకోవాలి. కార్నర్స్ లాస్ట్‌లో ఇలాగా గ్రీన్ కలర్ గుచ్చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మళ్ళీ బీడ్స్ గుచ్చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్‌లో ఆల్టర్నేట్‌గా 5 ఫ్లవర్స్ వరకు గుచ్చేసుకోవాలండి. ఇలా చూడండి 5 వరకు గుచ్చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఇది మిడిల్‌లో గుమ్మానికి వస్తుంది కదా! ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి గుచ్చడానికి అందంగా కనిపించడానికి మిడిల్‌లో ఇక్కడ నేను 4 బీడ్స్ వైట్ బీడ్స్ గుచ్చుకున్నానండి. ఇలాగా మనం తోరణానికి ఇక్కడ కీల్ ఏదైనా మొలకి ఇలా గుచ్చేసుకుంటే మనము అందంగా కనిపిస్తుందండి. ఇలాగా గుచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్‌లో ఇందాక చూపించిన విధంగానే గ్రీన్ కలరు, వైట్ కలరు ఇదే విధంగా ఆల్టర్నేట్‌గా ఈ కలర్స్‌ని గుచ్చేసుకోండి పూర్తిగా ఇలాగా. ఈ ప్రాసెస్ అంతా మీరు కవర్స్‌తో కాకుండా మీ ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్‌తో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే బ్లౌజ్ పీసెస్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అవి పోగులు ఊడిపోకుండా ఉండడానికి మనం కాల్చాలి కదా! అది పెద్ద ప్రాసెస్ అండి. పర్వాలేదు అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఎక్కిచ్చేసేసుకున్నాను కదా! ఈ పక్క కూడా 5 ఫ్లవర్స్ ఎక్కిచ్చేసేసుకోవాలి ఇలాగా.
పూర్తిగా గుచ్చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి. ఈ ప్లాస్టిక్ కవర్ అయితే వాషబుల్, ఏం పాడవవండి. ఎన్ని సంవత్సరాలైనా అని ఇలాగే ఉంటుంది. కలర్ ఏం షేడ్ కాదు. ఇలా నెక్స్ట్ అన్నీ గుచ్చేసుకున్న తర్వాత ఇక్కడ 5 బీడ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ షేప్ హ్యాంగ్ చేసుకోవడానికి బైండింగ్ వేర్ని ఇలా రౌండ్గా చేసేసి ఉలెన్ చుట్టేసానండి. ఇక్కడ రెడీ అయిపోయింది మనకు హ్యాంగింగ్. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో కూడా మనం ఫ్రీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి. మనకి ఇక్కడ తోరణం అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, అందంగా కనిపిస్తుంది కదా. ఇలాంటివి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది గుమ్మానికి పైన ఇలా వస్తుందండి. ఇలాగా ఎంత బాగుందో కదా. ఈ కింద హ్యాంగింగ్ సైడ్స్కి కూడా తయారు చేశానండి నేను. చూడండి ఇక్కడ హ్యాంగింగ్స్కు సైడ్వి కూడా నేను తయారు చేశానండి. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. మీకు ఎంత హైట్ కావాలనుకుంటారో అంత అన్ని ఫ్లవర్స్ గుచ్చేసుకోండి. ఇప్పుడు కింద వీటికి హ్యాంగింగ్ కోసము ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నాను. అంటే ఎల్లో కలర్ ఒకటి, గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఇలా ఎల్లో కలరు ఒక లైన్ గుచ్చేసుకొని ఇలా తిప్పేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా ఇదే విధంగా గుచ్చేసుకొని ఒక 10 బీడ్స్ అనేవి గుచ్చేసుకున్నానండి. ఇక్కడ హ్యాంగింగ్కి మనకు మంచిగా కనిపిస్తుందని చెప్పి ఇలా గుచ్చేసుకున్నాను. ఇదే సేమ్ ప్రాసెస్లో రెడ్ కలర్, వైట్ కలర్ది కూడా ఇదే విధంగా గుచ్చేసుకున్నానండి. ఈ మూడింటిని ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. ముడి వేసేసుకుంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కింద హ్యాంగింగ్ కోసము ఈ పైన చేసుకున్న దాన్ని కలిపేసి ఇలాగా అన్నింటినీ ఒక జత చేసేసి కలిపేసి ముడి వేసేసుకుంటే కింద హ్యాంగింగ్ అనేది మనకు తయారైపోతుంది. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇందాక చూపించింది డోర్ గుమ్మానికి, ఇది సైడ్స్కి అండి. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో ఇంకొకటి కూడా నేను తయారు చేశానండి. చూడండి ఇంత మంచి తోరణాలు ఇంట్లోనే మనం తయారు చేసుకున్నప్పుడు కొనే అవసరం ఏముందండి. చూడండి ఎంత బాగుందో. మనము పండగలకి గుమ్మానికి బంతిపూలు కడతాం కదా, అదే విధంగా కనిపిస్తుందండి. చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి గుమ్మానికి పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఈ తోరణము ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. నమస్తే.